Hi and hello everyone, welcome to Sri Vidyavarthi Education channel. Today we are going to discuss extended slicing. Extended slicing అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో ఫస్ట్ ఏంటి, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్ అనేది సింటాక్స్. ఓకే, వేర్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్ ఇండెక్స్. నౌ సీ వన్ ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్య అని రాసాము. నౌ పార్ట్ ఈక్వల్ టు ఏ. 1 అనేది స్టార్ట్ ఇండెక్స్, 8 అనేది ఎండ్ ఇండెక్స్, 3 అనేది స్టెప్ ఇండెక్స్. నౌ శ్రీ స్పేస్ విద్య అని ఏలో మనము. ఇప్పుడు ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. 0, 1, 2, 3, 4, 5 అప్ టు 8. దెన్ ప్రింట్ ఆఫ్ పార్ట్ అన్నాడు. స్టార్ట్ ఇండెక్స్ 1 అంటే ఆర్, ఎండ్ ఇండెక్స్ 8, ఎండ్ ఇండెక్స్ ఏంటి ఏ. నౌ స్టెప్ ఎంత 3 అంటే 1 + 3 ఎంత 4 అంటే వి. నెక్స్ట్ 4 + 3 ఎంత 7 అంటే వై. ఆర్ వి వై అవుట్పుట్లో మనకి రావాలి. నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్లో మనం అనుకున్నట్లుగానే ఆర్ వి వై అని వచ్చింది. నా శ్రీ స్పేస్ విద్య స్పేస్తో పాటు తీసుకుంది. ఓకేనా, అందుకే మనకి 8 క్యారెక్టర్స్ వచ్చాయి, లేకపోతే మనకి 7 క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి. నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. స్ట్రింగ్ మెథడ్స్లో కొన్ని మెథడ్స్ చూద్దాం. ఈ డాట్ ఈజ్ డిజిట్, డాట్ లోవర్, డాట్ స్టార్ట్ విత్, డాట్ అప్పర్, డాట్ రిప్లేస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్లాస్ అండ్ నెక్స్ట్ సెక్షన్లో కూడా చూద్దాం. నౌ స్టార్ట్ విత్ ఈజ్ డిజిట్తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈజ్ డిజిట్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మన మొబైల్ ఫోన్లో బ్యాంక్ యాప్స్ ఉంటాయి, యోనో యాప్, కొన్ని యాప్స్ ఉంటాయి కదా. అవి ఫస్ట్ మనం ఆ బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేయడానికి సెట్ యువర్ యాప్ పిన్ అనేది ఉంటుంది. సెట్ యువర్ పిన్ అని అంటారు. అప్పుడు మన దాని కింద ఇలా 4 బాక్సెస్ ఉండి అందులో 1 to 9 డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలి కదా. క్యారెక్టర్స్ కానీ, అంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఎంటర్ చేయడానికి వీలు లేదు. ఓన్లీ మనం 0 to 9 మాత్రమే ఎంటర్ చేయడానికి వీలుంటుంది కదా. దానికి మాత్రం ఇది ఈజ్ డిజిట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈజ్ డిజిట్ అనేది ఇలా బ్యాంక్ యాప్స్లోని ఏమన్నా సరే మనం పిన్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నా ఈజ్ డిజిట్కి ఒక కోడ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పిన్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో 5379 అని రాసాం. నా ప్రింట్ ఆఫ్ పిన్ డాట్ ఈజ్ డిజిట్ అని రాసాం. నా ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ట్రూ అని వస్తుంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది? ట్రూ అని వచ్చింది. నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అని తీసుకున్నాను. నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది? ఫాల్స్ అని వచ్చింది. ఓకేనా. an example, a is equal to climate, part equal to 0 is to 3 is to 2. Climate 0, 1, 2, 3. Start index C, end index M. ఇప్పుడు సపోజ్ స్టార్ట్ ఇండెక్స్ సి కాబట్టి C
సి ప్లస్ స్టెప్ ఎంత, స్టార్ట్ ఇండెక్స్ ఏంటి 0, 0 ప్లస్ 2 స్టెప్ కదా 2 అంటే ఐ, సిఐ రావాలి మనకు ఆన్సర్. అవుట్పుట్ అనేది సిఐ అనేది రావాలి, బికాస్ ఆఫ్ ఎండ్ ఇండెక్స్ అనేది 3 వరకే తీసుకున్నాం కాబట్టి. ఓకే, నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్లో మనకి సిఐ. నా నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రింగ్ మెథడ్స్లో మనం ఓన్లీ ఈరోజు ఈచ్ డిజిట్ అనేది చూసాము. నెక్స్ట్ క్లాస్లో డాట్ లోయర్, డాట్ స్ట్రిప్, డాట్ రీప్లేస్, డాట్ ఎండ్ విత్, ఓకే, డాట్ స్టార్ట్ విత్, ఇంకా ఉన్నాయి, ఇంకా అండ్ మోర్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, ప్లీజ్ subscribe to our channel. Thank you.